సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. మరి 10 లక్షలు ఉన్నప్పుడు దీని ద్వారా మంత్లీ ఇన్కమ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అరే మీకు కూడా చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంటుంది కదా, ఇంత అమౌంట్ ఉంది, దాని ద్వారా కూడా ఇన్కమ్ అనేది కూడా వస్తూ ఉంటే ఎలా బాగుంటుంది, అరే దేనిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చే మరి పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ మార్కెట్ అయితే చాలా వోల్టాలిటీ అనేది అవుతుంది. ఇలాంటి సందర్భంలో ద బెస్ట్ సజెషన్స్ అనేది కూడా మనకి ఇవ్వడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాము. హాయ్ విజయ్ గారు. హలో అండి. సార్, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి సార్. ఏంటంటే దాని ద్వారా మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే వ్యూవర్స్ తరపు నుంచి నేను అడుగుతున్నాను. ఇలాంటి సందర్భంలో ఏ ప్లాన్ అనేది కూడా మనం తీసుకుంటుంటే మనం అయితే ఆ మంత్లీ ఇన్కమ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? షూర్ అండి. అయితే మనం ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ కంటే ముందు మనకున్న ఆప్షన్స్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్స్లో అందరికి తెలిసిందే 6%, 7% అట్లా రిటర్న్స్ ఇస్తుంది. దాని నుంచి వచ్చే ఇన్కమ్ చాలామందికి సరిపోదు. అంటే కంప్లీట్ మంత్లీ ఇన్కమ్ అనేది కాదు, అట్లీస్ట్ మనకున్న ఎక్స్పెన్సెస్లో ఒక పార్ట్ అనేది తీసుకుంటుందా, అట్లీస్ట్ ఒక రెంట్కి వెళ్తుందా, లేకపోతే మన ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కన్నా వస్తుందా అంటే కూడా అది కూడా క్వశ్చన్ మార్కే. చాలామందికి సరిపోదు. నెక్స్ట్, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చాలామంది అడుగుతారు. 10 lakhs ఉన్న గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ దానికి వెళ్ళి మనం మంత్లీ ఇన్కమ్ జనరేషన్ చేయగలుగుతామా? చేయలేము. దాని నుంచి మనం దాని నుంచి మనము ఎక్స్పెక్ట్ చేసేది గోల్డ్ లోన్ ఒకటే. ఓకే. చీపెస్ట్ రేట్ ఆఫ్ లోన్ ఫర్ లెస్ డ్యూరేషన్, 1 year డ్యూరేషన్, 6 months డ్యూరేషన్కి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో పనికొస్తుంది తప్పితే అంతకంటే ఎక్కువ ఎక్సెస్ ఉన్నది కూడా దానిలోకి వెళ్ళి కూడా మంత్లీ ఇన్కమ్ జనరేషన్ అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అంటే ఒక 1000 SFT, 2000 SFT ఏదైనా కమర్షియల్ స్పేస్ ఉంది అంటే మన దగ్గర 5 lakhs ఉన్నా 10 lakhs ఉన్నా ఆ ప్లేస్లో ఎంత వాల్యూ ఉంటో అంత వాల్యూ మన మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారనమాట. ఓకే. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ బూమింగ్ అనమాట ఇప్పుడు. అంటే చాలామంది ఎంటబడుతున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. 15 lakhs, 20 lakhs, 25 lakhs అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ చాలామందికి రియాలిటీలో చూడాల్సింది ఏంటి అంటే ఎన్ని కమర్షియల్ స్పేసెస్ ఖాళీగా ఉన్నాయి బయట అనేది చూడాలి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటివి అసలు ఎన్ని యాక్టివ్గా రన్ అవుతున్నాయి, ఎంతమందికి అది ప్రాఫిటబిలిటీ ఇచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. నేను నా ఓన్గా చూసిన ప్రాపర్టీస్ చాలా మటుకు ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు మేము ఇస్తాము అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి. చాలా మందికి 1-2 years కూడా ఇన్కమ్ అమౌంట్ ఇచ్చారు కూడా. అంటే ఫర్ సపోజ్ ఒక కేసు ఉంది, వాళ్ళు 30 lakhs ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు కమర్షియల్ ప్రాపర్టీ అండ్ కమర్షియల్ స్పేస్ ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి 30 lakhs తీసుకున్నారు. ఎవ్రీ మంత్ 30,000 ఇచ్చారు. కానీ 1 year తర్వాత ఇవ్వడం ఆపేశారు. ఓకే. ప్రాజెక్ట్ ఆగిపోయిందండి, కొద్ది రోజులు ఆగండి తర్వాత ఇస్తాము అని చెప్పేసి. ఇంత వాల్టిలిటీ ఉంటుంది బయట, అంటే ఇంత ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఇది రియల్ ఎస్టేట్లో ఉండే ప్రాబ్లం. ఇది కాదు ఓపెన్ ప్లాట్స్లో పెడతాం 10 lakhsలో, ఊరు బయట ఎక్కడైనా చిన్నదైనా సరే 10 lakhs, 20 lakhs, లేకపోతే 2-3 కలిపి తీసుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే దానిలోకి వెళ్ళి ఇన్కమ్ జనరేషన్ అనేది కాదు. ఇన్కమ్ జనరేషన్ రావాలి అంటే మళ్ళీ మనం హోమ్ లోన్ తీసుకొని ఏదైనా ఒక షెటర్ కానీ లేకపోతే ఒక 2 BHK 1 BHK కట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అది కొంచెం రిస్కీ ప్రాసెస్ అనుకోవచ్చు. రిస్కీ ప్లస్ మళ్ళీ మీ ఎఫర్ట్ కూడా తీసుకుంటుంది దాంట్లో. ఉన్న అన్ని దాంట్లలో మీకు సేఫ్టీ ఉండాలి, లిక్విడ్ నేచర్లో ఉండాలి. లిక్విడ్ అంటే మనకి ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇమీడియట్గా మనకు అమౌంట్ మన చేతిలో ఉండాలి. ఓకే. గోల్డ్ మన చేతిలో ఉంటుంది, లిక్విడ్, హైలీ లిక్విడ్. అంటే ఏ అర్ధరాత్రి మనం గోల్డ్ వద్దు మనకి అమౌంట్ అవసరం ఉందంటే గోల్డ్ మనకి ఇచ్చేస్తుంది. కానీ ల్యాండ్ ఇవ్వదు. రైట్. ల్యాండ్ లిక్విడ్ నేచర్ కాదు. అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అది క్వశ్చన్ మార్కే. ఫిక్స్డ్ డిపాజిట్స్లో మళ్ళీ లిక్విడ్ నేచర్ ఉంటుంది, కాకపోతే దాంట్లో రిటర్న్స్ సరిపోవు మళ్ళీ. ఈ అన్నిటి బాక్సెస్ని టిక్ చేసేది మ్యూచువల్ ఫండ్స్. మనం ఇన్ని వీడియోస్లో మనం మాట్లాడుకుని మ్యూచువల్ ఫండ్స్లో మనము మంత్లీ ఇన్కమ్ జనరేషన్ చేయొచ్చు. నేను ఇచ్చిన ఈక్వేషన్ ఏంది అంటే అందరికీ 1 crore ఉంటే 70,000 మీరు మంత్లీ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మీకు కార్పస్ కూడా మిగులుతుందని చాలామంది చెప్పాను. చాలామంది ఏమంటున్నారంటే 1 crore 70,000 అనేది సరిపోదండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు సపోజ్ 1 crore 70,000 అంటే 10 lakhsకి వచ్చేసి 7,000 అనుకుందాం. 7,000 సరిపోదండి, అది మాకు ఎక్కడికి సరిపోదు. అది ఒక 10,000 వచ్చినా అనే ఓకే మేనేజ్ చేసుకోవచ్చు. అంటే 10,000 తీయొచ్చు, అంటే మంత్లీ ఇన్కమ్ జనరేషన్ అవుతుంది.
కాకపోతే కొంచెం బిట్ రిస్కీ అనమాట అది. ఓకే. డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, ఈక్విటీ ఫండ్ని కొంచెం కరెక్ట్గా అసెట్ అలొకేషన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇంకా సేఫర్ వేలో కావాలి, కొంచెం ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ లేదు అనుకున్న వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే డిఫర్మేషన్ పీరియడ్ ఒక 5 years మనం గ్యాప్ తీసుకోగలిగితే, అంటే పెట్టేసి ఒక 5 years వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు మనం చేసే ప్లానింగ్ కంటే డబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో. ఓకే. సో ఫర్ సపోజ్ ఈరోజు మనము 10 lakhs మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తాము. 5 years తర్వాత నుంచి మనకు మంత్లీ ఇన్కమ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని చాలామంది అనుకుంటే ఈరోజు 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఈరోజు విత్డ్రాల్ చేస్తే మనకు 7,000 వస్తుంది. అంటే ఫర్ సపోజ్ నెక్స్ట్ మంత్ నుంచి విత్డ్రాల్ చేసుకుంటే 7,000 వస్తుంది. కానీ ఒక 5 years మనం గ్యాప్ ఇవ్వగలిగాం అనుకోండి, ఇదే 10 lakhs నుంచి ఎవ్రీ మంత్ 20,000 వస్తుంది మనకి. 20,000 ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years వచ్చేస్తుంది. ఓకే. ఓకే, అది ప్రాసెస్. 10 lakhs నుంచి 20,000 పర్ మంత్ నెక్స్ట్ ఫర్ 40 years వస్తుంది. కానీ చాలా మంది ఏమంటున్నారు 20,000 ఇప్పుడు ఓకే, 5 years తర్వాత సరిపోదు, 10 years తర్వాత సరిపోదు అనేసి అంటున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అంటే 10 lakhs దగ్గర 12 lakhs లేకపోతే 14 lakhs ఇన్వెస్ట్ చేయగలిగితే ఎవ్రీ ఇయర్ 5% అప్రిసియేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట వాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ 5 years తర్వాత 20,000 విత్డ్రాల్ చేస్తారు కదా, ఆ తర్వాత 5% అప్రిసియేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. మళ్ళీ అంటే అప్రాక్సిమేట్గా ఒక 21,000, 21,500 లేదా 22,000 విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ 40 years వరకు అట్లా అప్రిసియేషన్ అవుతూ ఉంటుంది. గెస్ చేయగలుగుతారు అట్ ద ఇయర్ ఆఫ్ 40 years లాస్ట్ వాళ్ళు తీసుకునేది అప్రాక్సిమేట్గా ఒక 2 lakhs ఉంటుంది పర్ మంత్. ఓకే. 1 lakh నుంచి 2 lakhs వరకు ఉంటుంది. సో ఎందుకు అంటే మనం ఏదైతే క్యాపిటల్ తీసుకుంటాం మిగతాది కూడా కాంపౌండింగ్ అవుతుంటుంది కాబట్టి మనం గ్రాడ్యువల్గా విత్డ్రాల్ చేస్తుంటాం. సో మనం ఇన్వెస్ట్ చేసేది 10 lakhs, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 40 years మనం విత్డ్రాల్ చేసేది గెస్ చేయగలుగుతారా 90 lakhs విత్డ్రాల్ చేస్తాం మనం విత్ 10 lakhs. 10 lakhs. ఓ మై గాడ్. సో అంటే ఇంత మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. లాంగ్ టర్మ్ ప్లానింగ్కి ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ 5 years ఫస్ట్ 5 years వదిలిపెడుతున్నాం కాబట్టి ఇంకా మంచిగా పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది దీనికి. సో ఈ రెండు కంపారిజన్స్ విత్ ఇన్ఫ్లేషన్, వితౌట్ ఇన్ఫ్లేషన్. విత్ ఇన్ఫ్లేషన్ అనుకుంటే మనకి ఒక 2 lakhs 3 lakhs ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ ఇన్ఫ్లేషన్ కావాలనుకుంటే 10 lakhs సరిపోతుంది. సో ఇదంతా కాదు, కొంచెం ఎక్కువ క్యాపిటల్ ఉంది, మనకి ఇన్కమ్ కూడా ఎక్కువ రావాలి అనుకుంటే ఒక 50 lakhs ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. 50 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, 5 years వదిలిపెట్టారు. 5 years వదిలిపెడితే ఎవ్రీ మంత్ వారు 1 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎవ్రీ మంత్ వాళ్ళు 1 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సేమ్ మొరార్లెస్ సేమ్ క్యాలిక్యులేషన్, కానీ నెంబర్స్లో చెప్తున్నాను నేను. 5th year తర్వాత 1 lakh వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 lakh ఎవ్రీ మంత్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years. సో ఇంకా అంతకన్నా పెద్ద రిటైర్మెంట్ ప్లానింగ్ ఏది ఉండదు, అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా ఏది ఉండదు. 50 lakhs మనం అంటే ఒక్కొక్కసారి చాలా మంది అనుకుంటారు పెద్ద అమౌంట్ అనుకుంటున్నారు, కానీ హోమ్ లోన్స్ 1 crore ఈజీగా తీసేస్తారు చాలామంది. కానీ 50 lakhs ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఎన్నికి వెళ్ళిపోతున్నారు. సో అది మనకు ఉండే భయం అనమాట, ఇన్వెస్ట్మెంట్ ఇంత రిస్క్ అనేసి. కానీ ఈ రిస్క్ని తగ్గడానికి మనం ఈ 5 years పీరియడ్ పెట్టుకుంటున్నాం. సో ఇట్లా మనం ప్రాపర్ ప్లానింగ్తో చేసుకుంటే లీస్ట్ ఇన్వెస్ట్మెంట్తో హైయెస్ట్ అవుట్పుట్ తీయొచ్చు. ఓకే. 10 lakhs మన 20,000 పర్ మంత్ ఇన్కమ్ జనరేషన్ చేసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్. చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ చేయడానికి 2 జాబులు 3 జాబులు చేస్తున్నారు బయట. సో వాటికంటే బెస్ట్ ఆప్షన్ ఇదే అనమాట. మన ఇన్వెస్ట్మెంట్ మనకే ఇన్కమ్ జనరేషన్ చేస్తుంటుంది. ఓకే. సో మనకి టైం దీనిలో స్పెండ్ చేయాల్సింది ఏం లేదు, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సింది ఏం అవసరం లేదు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది వితౌట్ రిస్క్. మళ్ళీ కానీ ఈ ఐడియా ఏదో చాలా బాగుంది విజయ్. మెయిన్గా ఏంటంటే విత్ 10 lakhs అండ్ దాన్ని ప్యాసివ్ ఇన్కమ్గా మనం తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కూడా లాస్ట్లో మనం ఎప్పుడైతే మొత్తం విత్డ్రాల్ చేద్దామని అనుకున్నామో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సమ్టైమ్ 90 lakhs వరకు కూడా మనం చేయొచ్చు అని మీరు చెప్పిన అనేది కూడా. సో ఇది చాలా బాగా అనిపిస్తుంది. ముందు చెప్పిన రిస్కీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఈ ప్లాన్ అనేది చాలా చక్కగా వివరించారు విజయ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.